వ్యాపారం చేసుకోవచ్చు కానీ కొట్టడం అనేది ఒక్కడు కొడితే అవును ఒక్కడు కొడితే దాన్ని ఖండించడం తప్పంటున్నాం అంత మాత్రమే మానవులందరూ బొమ్మంటావా? నువ్వు అనాల్సింది మెట్రో గో బ్యాక్, లులు మాల్ గో బ్యాక్, అమెజాన్ గో బ్యాక్ అనాలి. అట్లా కూడా హక్కు లేదు. ఎందుకు లేదు? అట్లా కూడా హక్కు లేదు. ఎందుకు లేదంటే ప్రభుత్వాలే స్వేచ్ఛా వాణిజ్యాన్ని కల్పించినాయి. ఇంకొకటి ఇలా మార్వాడీలు కానీ చాలా మంది ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు నువ్వు ఇస్తావు ఉద్యోగం చెప్పు, పోనీ మార్వాడి వెళ్ళిపోతారు. నువ్వు వ్యాపారం చేస్తావా? నీ వల్ల అవుతుందా? నీ వల్ల కాదు. నువ్వు చేయవు, చేసేవాడిని చేయనియవు. కాబట్టి ఇది మంచిది కాదు, మంచి నినాదం కాదు. భారతదేశం అనేది విశాలమైనటువంటి ప్రపంచం కాబట్టి దీంట్లో ఇక్కడ అందరూ కూడా ఇక్కడ బతకాలి, ఎవరి సంస్కృతిని వాళ్ళు రక్షించుకోవాలి, వ్యాపారాలు చేసుకోవాలి, హ్యాపీగా బతకాలి అనేది కావాలి మనకు. ఇప్పుడు ఇట్లా ఇన్ని జరుగుతున్నాయి. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏమంటారు? ఇంకోటి విషయం నవ్వు వస్తుంది వాళ్ళని చూస్తే, ఆ ముస్లింలు కొట్లలో కొనొద్దు, ముస్లింలు దుకాణాలు కొనద్దు. ఏ మనుషులు అసలు మీరు జంతువులనే మీకన్నా నేను అదే అంటాను. ఇందాక ఏమన్నా ఇలా బావర్చి ఉంది, బావర్చి హోటల్ ఒక ముస్లింది, ప్యారడైజ్ ఉంది ఒక ముస్లింది, లేకపోతే ఇంకా ముస్లిం హోటల్ పేరు మోంచిన బిర్యానీ హోటల్ ఉన్నాయి. ఇప్పుడు లొట్టలు వేసుకుంటా పోయి తినేది హిందువులే కదా. మరి అప్పుడు పిస్తా హౌస్ అది చూస్తా, పిస్తా హౌస్ ఇవన్నీ చూస్తాము మనం. తిండి దగ్గర జాతి కులము మతం చూస్తామండి. ఎక్కడ రుచిగుంటే అక్కడ పోయి భోజనం చేస్తాం, కడుపు నిండా తింటాం. అంతేగాని ఇది ఆంధ్రుడు హోటల్ అర్ధన తెలంగాణ తినేవాడు ఇష్టం అండి, ఎక్కడ తింటాం నువ్వు చెప్పడం ఏంది? బీజేపీ వాళ్ళు మాట్లాడితే వాడు హిందువులు వాళ్ళు అని, హిందువులు కాకపోతే వేరే వాళ్ళు బతికే అవకాశం లేదా? అంటే మానవాళిలు హిందువులు కాకపోతే బతికే అవకాశం లేదా? అందుకే మేము కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని చదవమంటాడు, రాజ్యాంగాన్ని గౌరవించమంటాడు, సంవిధాన్ బచావో అంటాడు రాహుల్ గాంధీ. ఎందుకంటే ఈ రాజ్యాంగం చదవకని ఇవన్నీ రాజ్యాంగం చదివిన వాళ్ళంటే ఇట్లాంటి పనికిమాలిన ఉద్యమాలు చేయరు, పనికొచ్చే ఉద్యమాలు చేస్తారు. ఇలా పేద బతుకులు చితికిపోతున్నాయి, సామాన్య ఆర్య వయసుల బతుకులు చితికిపోతున్నాయి పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల వల్ల. దాని మీద పోరాటం చేస్తారు. అంతేగాని బతకడానికి వచ్చిన మీద వాడి మీద గోబ్యాక్ అని అంటాం ఎంతవరకు న్యాయం? ఒకసారి ఉద్యమం చేసే వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. దీనికోసం సమయం వృధా చేసుకుంటున్నారు. ఈ పెట్టుకొని ప్రెస్ మీట్లు పెట్టుకొని దీని మీద అవసరమా అండి? మెట్రో మీద చేయండి, అట్లా కూడా వస్తాయి. మళ్ళీ నువ్వు అందులో పనిచేసే దేవుడు మనవాళ్లే కదా. ఇలా హైదరాబాద్ గచ్చిబౌలి ప్రాంతం చుట్టూ అభివృద్ధి చెందింది, అన్ని సాఫ్ట్వేర్ బహుళజాతి సంస్థలు. మరి వాళ్ళ బొమ్మ ఉందామా? అసలు పెట్టుబడుల కోసం మనమే వీళ్ళు జిఎస్టీ ఇవ్వడండి. ప్రభుత్వం ఇలా రేవంత్ రెడ్డి సర్కారు నయా పైసా వదిలిపెట్టట్లేదు, కఠినంగా వ్యవహరిస్తుంది. ఎవడన్నా తేడా వచ్చిందంటే వాళ్ళు లైసెన్స్ రద్దు చేస్తారు. మరీ కఠినంగా వ్యవహరిస్తున్నాము. కఠినం కాదు, ఎవరు తీసుకుంటే ఎంత కొన్నావు అంత అమ్ముతున్నావా, అమ్మింది లెక్కలు చూపించమంటుంది. ప్రభుత్వానికి కూడా నడపాలి కదా, మరి వ్యవసాయ సంక్షేమ పథకాలు నడపాలి కదా, ఆదాయం కావాలి కదా. ఈ రాష్ట్ర జిఎస్టీతో పాటు సెంట్రల్ జిఎస్టీ ఉంటుంది మళ్ళీ కేంద్ర ప్రభుత్వం. వాళ్ళు కఠినంగా ఉన్నారు. అంటే జాగ్రత్త, కఠినం అంటే ఏంది? ఎక్కడ కూడా వదిలిపెట్టకుండా చేస్తారు. నిజంగా అట్లా ఎవడన్నా ఎగ్గొడితే బిల్లులు ఇవ్వకపోతే మీరు ఫిర్యాదు చేయండి. ఒక పౌరుడుగా, భారతీయ పౌరుడుగా, తెలంగాణ పౌరుడుగా నీపై బాధ్యత ఉంది. సమాజంలో అవి మన పన్నులు వాస్తవంగా ఇప్పుడు ఈ వ్యాపారస్తులే పన్నులు కడుతున్నారు. ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళ ద్వారా వచ్చిన ఆదాయమే కదా. ఇంకొంచెం ఇట్లా ఎగ్గొట్టే వాళ్ళని గుర్తుపట్టి వాళ్ళని చట్ట ప్రకారం శిక్షిస్తే ఇంకొంచెం ఆదాయం వస్తుంది, ఇంకా సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వాలు చేయొచ్చు. కాబట్టి మీరు ముందు దీని గురించి ఆలోచన చేయండి. అంతేగాని చిన్న లొల్లిని పట్టుకొని ఇంకేముంది వాళ్ళని గోబ్యాక్ అని అంటాం భావ్యం కాదు.